కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ 15 నెలల సమయంలోనే దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఈ పెట్టుబడుల్లో ఎక్కువగా అంటే దాదాపుగా 50% విశాఖ సమీప ప్రాంతాల్లో వచ్చాయి. విశాఖపట్నం పాకిస్తాన్లో లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చాలామంది ఐటీ ఇండస్ట్రీ మొత్తం విశాఖ నగరానికి తరలిపోతూ ఉంది. మరి అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి? విశాఖ నగరంలో అతి భారీ ఇన్వెస్ట్మెంట్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,50,000 కోట్లు ఇప్పటికే వచ్చాయి. ఇంకా తర్వాత త్వరలో జరగబోయే పారిశ్రామికవేత్తల సమావేశంలో మరో 20 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరగబోతా ఉన్నాయి. విశాఖ నగరానికి 6,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. ఇదే కాలంలో అమరావతి రాజధానికి వచ్చిన పెట్టుబడులు 650 కోట్లు మాత్రమే. అంటే విశాఖ నగరానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చింది 1% మాత్రమే. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. విశాఖ నగరం ఇప్పటికే డెవలప్ అయి ఉంది. ఆసియా టైగర్స్ అని పిలువబడే దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు సింగపూరు, మలేషియా, ఈ దేశాలకి సముద్ర మార్గం ద్వారా కేబుల్ నెట్వర్క్ వేసుకోవడానికి విశాఖ నగరం సముద్ర తీరంలో ఉండడం, ఇప్పటికే ఆడ భోగాపురం ఎయిర్పోర్ట్ మరో 4-5 నెలల్లో సిద్ధం కావడానికి రెడీగా పనులు వేగంగా జరుగుతూ ఉండడం, మెట్రో నగరం కావడం, 25 లక్షల నుంచి 30 లక్షల దాకా జనాభా ఇప్పటికే అక్కడ ఉండడం, ఆ నగరంలో పనిచేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కూడా విశాఖ నగరం అనగానే ఓ పెద్ద సిటీయే కాబట్టి మనకు అన్ని ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఉంటారు. అనేక భౌగోళిక అంశాలు కూడా విశాఖ నగరానికి కలిసి వచ్చాయి. తాజాగా గూగుల్ డేటా సెంటర్ గురించి జాతీయ మీడియాలో, లోకల్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుంకాలుగా కథనాలు వచ్చాయి. అన్ని కథనాలు రావడానికి కూడా దాని వెనుక కారణం ఉంది. భారతదేశ చరిత్రలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, ఒక భారీ పెట్టుబడి, ఇంత పెద్ద భారీ పెట్టుబడి రావడం ఇదే మొదటిసారి. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి చూసినా కూడా ఒక విదేశీ సంస్థ, బహుళజాతి సంస్థ భారతదేశంలో ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత భారీ పెట్టుబడి పెట్టడం గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరానికి దక్కింది. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ కాలు పెట్టిన తర్వాత హైదరాబాద్ నగర రూపురేఖలు, సైబరాబాద్ రూపురేఖలు ఎలా మారాయో విశాఖ నగరం కూడా మరో మెట్టు పైకి ఎక్కబోతోంది. ఇప్పటిదాకా విశాఖ నగరం అంటే హార్బరు, స్టీల్ ప్లాంటు, నేవీ కార్యకలాపాలు మాత్రమే. ఇక నుంచి ఐటీ రాజధాని, డేటా రాజధాని, ఏఐ ఇన్నోవేషన్స్కి క్యాపిటల్గా మారబోతా ఉంది. మంచిది. విశాఖ నగరంలో పెడితే అంతా విశాఖ నగరంలో వారే ఉద్యోగాలు చేయరుగా. ఇండస్ట్రీ పెట్టినా, కంపెనీ పెట్టినా, డేటా సెంటర్ పెట్టినా వారికి కావలసిన టెక్నీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నిపుణుల్ని తెచ్చుకుంటారు. అంతేగాని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ నగరంలో వారిని మాత్రమే తీసుకోవాలనే నిబంధనలు ఇక్కడ పనిచేయవు. అందువల్ల ఇండస్ట్రీ రావడం మంచిదే. గూగుల్ డేటా సెంటర్ ప్రస్తుతానికి 88,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. రాబోయే 4 సంవత్సరాల్లో మరో 5 బిలియన్లు అంటే మరో 50,000 కోట్లు, మొత్తం 1,30,000 కోట్ల రూపాయలు పైగా ఇన్వెస్ట్ చేయబోతా ఉంది. 2029 నాటికే మొత్తం కార్యకలాపాలన్నీ, నిర్మాణాలు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని ఫోర్స్లోకి రాబోతా ఉంది. దాదాపు 46,000 మంది నిపుణులకి ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. అవేదో చిన్న చితక ఉద్యోగాలు కూడా కాదు, మంచి ప్యాకేజీతో ఉండే ఉద్యోగాలు. ఒక్కసారి గూగుల్ కనుక అక్కడ సేవలు ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్కి
ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. 10,000 కోట్ల రూపాయలు. డేటా సెంటర్ వస్తే పేదలకు ఒరిగేది ఏంటి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణం స్వీకారం చేయకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సభల్లో చెప్పారు. మరి ఇన్ని ఉచిత పథకాలు ఎలా అమలు చేస్తారంటే ప్రభుత్వ ఆదాయం పెంచి పేదలకు పంచుతాను అన్నారు. చాలామంది ఎగతాళి చేశారు. ఆయన మాటలు ఇప్పుడు నిజం అవుతా ఉన్నాయి. విశాఖలో డేటా సెంటర్ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎన్టీపీసీ 2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక ఆర్సెలార్ మిట్టల్ 1,60,000 కోట్లు దశల వారీగా 4 దశల్లో ఇన్వెస్ట్ చేసి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ పరిశ్రమలన్నీ కూడా ఒక్కసారి ఉత్పత్తి గనక ప్రారంభిస్తే 2047 నాటికి విశాఖ సమీప ప్రాంతాలు గ్రేటర్ విశాఖ పరిధిలోనే $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అక్కడ ఏర్పడబోతా ఉంది. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుద్ది. నగర జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నగరం అంతగా విస్తరించబట్టే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 62% హైదరాబాదు ఆర్ఆర్ఆర్ పరిధిలోనే వస్తూ ఉంది. విశాఖ నగరం కూడా విస్తరించి పరిశ్రమలు వచ్చి ఐటీ ఇండస్ట్రీ, డేటా ఇండస్ట్రీ మొత్తం డెవలప్ అయితే విశాఖ నగరం మరో హైదరాబాద్ నగరాన్ని మించిపోవడానికి 10 సంవత్సరాలు సమయం సరిపోతుందని మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట నిజం కాబోతా ఉంది. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంకా పెద్దగా ఎవరు ఆసక్తి చూపడం లేదు. పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవు. గంటకి 8 కిలోమీటర్ల ప్రయాణం చేసే సదుపాయం కూడా హైదరాబాద్లో లేదు. 4 చినుకులు పడితే నరకం. మనం చూసాం ఈ ఏడాది హైదరాబాద్లో ప్రజలు ఎంత నరకం అనుభవించారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినాయి. విశాఖ నగరానికి మహర్దశ పట్టింది. రాబోయే 3-4 సంవత్సరాలు మొత్తం విశాఖ నగరానికి పెద్ద ఎత్తున ఐటీ, డేటా ఇండస్ట్రీ రాబోతా ఉంది. ఈ 3 ఏళ్లలో అమరావతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే 27, 28, 29 తర్వాత ఆ సమయానికి అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలన్నీ సిద్ధంగా ఉంటే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగం పెద్దగా విస్తరించడం లేదు. ఉన్న ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఏఐ ద్వారా దాదాపు భారతదేశంలోనే 12 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లెగిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కొత్తగా కోర్సులు నేర్చుకుని ఏఐలోకి మారకపోతే ఉద్యోగులకి ప్రమాదం పొంచి ఉందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్వయంగా చెప్పాడు. కోడింగ్ గతంలో చాలా నిపుణులు చేసేవారు, ఆ కోడింగ్ ఇప్పుడు ఏఐతో చేస్తూ ఉన్నామని చెప్పారు. ఒక్క కోడింగ్ పోతే కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల వ్యవస్థలో మరో చేంజ్ రాబోతా ఉంది. ఐటీ ఆగిపోయింది, ఏఐ స్టార్ట్ అయింది. కొత్త విప్లవం రాబోతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతా ఉంది. దీనికి సంబంధించిన డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతా ఉంది. గూగుల్, యూట్యూబ్ వారి డేటా నిల్వ చేసుకోవడంతో పాటు ఇతర కంపెనీల డేటా కూడా ఆడ క్లౌడ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. 12 దేశాలకి సముద్ర మార్గం ద్వారా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటారు. డేటా ట్రాన్స్మిషన్, డేటా సెక్యూరిటీ, అనేక వ్యవస్థలు 24 రకాల సేవలు అక్కడి నుంచి అందించబోతా ఉన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారు, విశాఖ నగరం రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖ నగరంలో పెట్టబోతా ఉంది. ఏదో 2,000 కోట్లు, 3,000 కోట్లు అంటే ఇంత ఘనంగా చెప్పుకునేవారం కాదు. 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే అది సాధారణమైన వ్యవహారం కాదు. 15 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసిన నిరంతర ప్రయత్నంతో విశాఖ నగరానికి ఆ పెట్టుబడి వచ్చింది. విశాఖ నగరం లాంటి నగరాలు గూగుల్కి ఇంకా దొరుకుతాయి భారతదేశంలో. కానీ తూర్పు తీరంలో విశాఖ నగరం అతి భారీ పెట్టుబడిని ఆకర్షించింది. ఇక అనేక నగరాలు ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, కోల్కతా ఆ నగరాల్లో నివాసం ఇక సాధ్యం కాదు. ఇప్పటికే జనాభా 2 కోట్లు, 3 కోట్లు దాటిపోయారు. అందువల్ల విశాఖ లాంటి నగరానికి మంచి అవకాశం ఉంది. ఒక 3 సంవత్సరాల్లో అమరావతిలో మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేస్తే
ఆ తర్వాత అమరావతి రాజధానిలో కూడా క్రమంగా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. విశాఖ నగరానికే పెట్టుబడులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో మొక్కలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పరిశ్రమలన్నీ విశాఖకి, మొక్కలు మాత్రం అమరావతిలో పెడతారా అంటూ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అందులో నిజం లేదు. ఇమ్మీడియట్గా అమరావతిలో ఇండస్ట్రీ పెట్టడానికి అనువైన వాతావరణం లేదు. 100 ఎకరాల భూములు కావాలన్నా కూడా అక్కడ సేకరించడం సాధ్యం కాదు. ఇప్పటికే రైతులు భూములు ఇచ్చున్నారు, ఆ భూములు డెవలప్ చేయాల్సి ఉంది. ఆ భూములన్నీ డెవలప్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా కొన్ని ఇండస్ట్రీస్కి, సాఫ్ట్ కంపెనీస్కి, కార్యాలయాలకి, ముఖ్యంగా పరిపాలన వ్యవహారాలు, విద్యా, వైద్యం, పర్యాటకం, ముఖ్యంగా ఈ 4 రంగాల్లో అమరావతి రాజధాని రాబోయే 3 సంవత్సరాల తర్వాత, అంటే ఈలోగా మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు ఇవన్నీ కంప్లీట్ అయితే ఆ తర్వాత నిదానంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి, మంగళగిరి, గుంటూరు, విజయవాడ నగరాలు, గన్నవరం ప్రాంతంలో కూడా సాఫ్ట్ ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.